మీకు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. ఒక ఆయన పేరు బిల్లీ గ్రహం, రెండవ ఆయన పేరు చార్లెస్ టెంపుల్టన్. బిల్లీ గ్రహం గారు, చార్లెస్ టెంపుల్టన్ గారు ఒకేసారి సేవకు వచ్చిన సేవకులు. 1940వ సంవత్సరం నుండి 1950వ సంవత్సరం వరకు ఇద్దరు నువ్వంటే నువ్వా, డి అంటే డి. బిల్లీ గ్రహం గారు అద్భుతమైన ప్రసంగికుడురా, ఓ అద్భుతం రా అని అనుకునే లోపు ఈయనొచ్చి నిలబడి వాక్యం ప్రకటించేవాడు. బిల్లీ గ్రహం గారే చక్కటి వాక్శక్తి, వాక్చాతుర్యం కలిగిన వాడు. అయితే చార్లెస్ టెంపుల్టన్ అంతకు మించిన అభిషేకం కలిగిన వాడు. కాలేబు యెహోషువ లాగా, ఏలియా ఎలీషా లాగా ఓ బలమైన పరిచర్య వీళ్ళు చేస్తారు అని అనుకుంటూ ఉన్నారు. దినాలు అట్లా సాగుతున్నాయి. బిల్లీ గ్రహం గారు ఎప్పుడు భక్తి కలిగిన వాళ్ళతో, ప్రార్థన పరులతో, సేవ, దేవుడు ఈ పిచ్చి ప్రేమతో రగిలే వ్యక్తులతో బిల్లీ గ్రహం గారు సేవ చేసేవాడు. చార్లెస్ టెంపుల్టన్ అని ఆయన ఉన్నాడే, ఎప్పుడు భక్తిహీనులతో దేవుడు లేడురా, దేవుడు అనేది ఇదంతా ఉంటే భ్రమరా, ఉంటే కనపడమను అని దేవుణ్ణి నమ్మని ఆస్తికులతో ఎక్కువ తిరుగుతూ ఉండేవాడు. పదే పదే బిల్లీ గ్రహం గారు చెప్తూ ఉండేవాళ్ళట, వాళ్ళకి మన వాక్యం ప్రకటించాలి, అంతవరకే వాళ్ళతో విజ్జోడిగా ఉండకూడదు, వాళ్ళతో కలిసి మనం తిరగకూడదు, మన భక్తి జీవితానికి ప్రమాదం. రెండు ప్రవాహాలు కలిసిన చోట నువ్వు బ్రతికేవా, విశ్వాసం కూడా బ్రద్దలైపోద్ది. బిల్లీ గ్రహం గారిని చూసి అన్నాడంట, నువ్వు ఎవరితో చెప్తున్నావు? హూ ఐ యామ్ చార్లెస్ టెంపుల్టన్. ప్రపంచంలో ఎవడైనా పడిపోతాడేమో కానీ నేను పడిపోను అని ఇలా అతిశయంతో కూడుకున్న మాటలు మాట్లాడేవాడట. అలా వాళ్ళతో స్నేహం చేసి 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 హేతుభావజాలం కలిగిన నాస్తికుడిగా మారిపోయాడు. మారిపోయి ఒక భయంకరమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేంటో తెలుసా? ఫేర్వెల్ టు గాడ్. గొప్ప దైవజనుడు, దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడినటువంటి వాడు, యేసుక్రీస్తు నిజదేవుడు అని ప్రకటించిన ఆ వ్యక్తి ఇప్పుడు దేవుడు లేడు అని ప్రకటించడానికి కారణం ఏంటి? అవిశ్వాసులతో విచ్చూడిగా ఉన్నాడు. నేనంతా నిప్పుతో స్నేహం చేస్తే నీవు నిప్పురవ్వగా మార్చబడతావు. మండే వ్యక్తులతో స్నేహం చేస్తే నీ అంతరంగం మండటం ప్రారంభిస్తుంది. భక్తిలో చల్లారిన వ్యక్తులతో స్నేహం చేస్తే, విశ్వాసంలో సన్నగిలిన వ్యక్తులతో స్నేహం చేస్తే, ఎప్పుడు బలహీనపడే మాటలు, బలహీనపరిచే మాటలు, విశ్వాసాన్ని కృంగదీసే మాటలు మాట్లాడే వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తే నీవు కృంగిపోవటం ప్రారంభిస్తావు.